హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు అమ్మతో మనం డీమార్ట్కి వెళ్ళిపోతున్నాం షాపింగ్ చేయడానికి. అది కూడా ఒక ముఖ్యమైన వస్తువు కొనడానికి. అదేంటో చెప్పను, డైరెక్ట్ చూపిస్తా. లెట్స్ గో. వెయిట్ 1 సెకండ్ గైస్. నేనైతే యూట్యూబ్లో కొత్తగా వచ్చా కాబట్టి మీరు అందరూ కొంచెం సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకొక 400 సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్ 1K అయిపోద్ది. ప్లీజ్ డూ సపోర్ట్. అమ్మ అన్నయ్య మావయ్య ఇంటికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ 2:30 అయిపోతుంది కదా. పొద్దునుంచి నేను మంచి చిరాకులో ఉన్నాను. మా అమ్మాయి ఫుల్ ఫైర్ అయిపోయా. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నాం, ఏముండదో చూద్దాం. ట్రెన్ 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 ఎక్కడా గమ్మున రావాలి, నేను రాను చెప్తున్నా. సరే సరే సార్. అమ్మ కూడా రెడీ అయిపోయింది, ఇంక డిమార్ట్ స్టార్ట్ అయిపోతాం. బట్ దానికంటే ముందు నా చేతిలో ఏముంది చూడండి. టడా! నువ్వు లోకల్ షాప్కి వెళ్ళినా లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే, అమ్మతో వెళ్ళావంటే ఇది కామన్, జస్ట్ ఇండియన్ మామ్ థింగ్స్. నేను చేసిన తోల పని ఏమన్నా ఉందా అంటే, మా అమ్మకి నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పేశాను. అందులో నా రీల్స్ అన్ని చూసేసింది. ఫుల్ రాడ్ అనమాట. ఇంకా పచ్చి బూతులు తిట్టింది. ఏంట్రా వీడియోస్, ఆ సిగరెట్లు ఏంట్రా, ఎన్ని బాబోయ్ అవన్నీ ఏ ఎడిటింగ్ అని చెప్పేసి అలా కవర్ చేసాం అనుకో. హాయ్ చెప్పమ్మా. మమ్మీ ఈవిడే మా అమ్మ, బట్ నా పక్క నుంచో పెడితే మా చెల్లా ఉంటుంది. డిమార్ట్కి అయితే వచ్చేసాం. సండే కదా, వాళ్ళ ఫుల్ రష్గా ఉంటుంది. చూద్దాం వాట్ హ్యాపెన్. డిమార్ట్ ఉన్నంతసేపు కెమెరా ఇదే పొజిషన్లో పెట్టుకుంటా, ఎందుకంటే నేను కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. ఎవరికి వెళ్తున్నారో ఆ షాపింగ్ కావట్లేదు. నీ అందానికి రహస్యం ఏంటి అని అడుగుతారు కదా, ఇదే అది. ఆఫీస్లో ప్రతిసారి టాయిలెట్కి వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది. సో ఈ డైపర్ ఏమైనా తీసుకుందామా. బాటిల్ కొందాం అనుకున్నా, బట్ ఆల్రెడీ నేను తాగేసిన లిమ్కా బాటిల్ అలాగే ఉంది. సో రేపటికి వాటర్ బాటిల్ అది ఆఫీస్కి. బట్టలు కొందామని రాలేదు, ఇక్కడ బట్టలు క్వాలిటీగా ఉన్నాయో చెక్ చేయడానికి వచ్చాం. బికాజ్ ఐఎమ్ ఏ సిఐడి ఆఫీసర్. ఏం కొందామన్నా అన్నీ బాగున్నాయి, కాకపోతే డబ్బులు లేవు. సో పొద్దు ముసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చాక గుర్తొచ్చింది, నేను ఫ్యాన్ తీసుకోవడం మర్చిపోయానని. అమ్మగారికి మన శుభ్రత గురించి బాగా తెలుసు, అందుకే కచ్చిఫ్ కొంటున్నారు. బ్లాగ్లో ఆఖరి ఘట్టం ఐస్ క్రీమ్. ఇది లేకపోతే ఎలా? అవన్నీ తెచ్చినప్పటికి నాకు నోట్లోకి వచ్చేసినాయి. సో నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఇంపార్టెంట్ థింగ్ కోసం వెళ్ళామని. ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏదో కాదు, ఇదే. సారీ గైస్, అనుకోకండి. మీరు వీడియో లాస్ట్ దాకా చూడాలంటే నాకు వేరే ఆప్షన్ లేదు. సో దాన్ని నాకు కంటిన్యూ వాడేసుకున్నా. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.